ఆ గ్రామానికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి. ఆ గ్రామంలో ఉన్న మనుషులకు యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తే రక్షకుడని, చీకటిలో బ్రతుకుతున్న ఆ ప్రజలకు యేసుక్రీస్తు గురించి ఎలాగైనా నేను పరిచయం చేయాలి. నాన్నగారు, నేను మీతో ఒక విషయం చెప్పాలి నాన్నగారు. అదేంటంటే సువార్త విషయమై నేను ఒక గ్రామానికి వెళ్ళాలని అనుకుంటున్నాను నాన్నగారు. నా గ్రామం పేరంటే గండ్రాయిపల్లి నాన్నగారు. అదేంటి నాన్నగారు, ఆ గ్రామం పేరు చెప్తే అలా మీరు షాక్ అవుతున్నారు. అసలు ఏం జరిగింది నాన్నగారు ఆ గ్రామంలో? చెప్తారా? చెప్పండి నాన్నగారు. ఆ గ్రామ పరిస్థితి రే సన్నిధా. అయ్యా, ఎందుకో మన గ్రామస్తులతో మనం మాట్లాడాలనుకుంటున్నామా? ఒకసారి మన గ్రామస్తులతో చాలా రోజులు మాట్లాడక పిలిపించే వాళ్ళని. అలాగే అయ్యా. లేక ఒక ఆలోచన వచ్చింది, ప్రజలకు ఆదుకోవాలని. నా ఆస్తిలో సగ భాగం వాళ్ళకే నేను ఇస్తాను. ఇప్పుడు దండ ఏంట్రా, బాగున్నారా? బాగున్నావయ్యా. మీ గురించి నేను ఈ మధ్యన విన్నాను రా. మీ దగ్గర ఇండ్లు భూములు మీ దగ్గర ఏం లేవంట కదా? అవునయ్యా. అందుకు నేను ఆస్తిలో సగ భాగం మీకే పంచేద్దాం అనుకుంటున్నాను. మరి అరే ఆడిని చూసారంట్రా, నా మాటే ఆడి మాట ఏంట్రా? నాన్నగారు, దేవుడయ్యా మీరు. రేపు వచ్చి మీ పట్టాలు తీసుకెళ్ళండి. మా నాన్నగారు ఆస్తి మొత్తం ఊరు ప్రజలకు ఇస్తానని అంటున్నారు. మరి నాకు మిగిలేదేంటి? ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి. రే సంధి. అయ్యా, సంధి, నా కోసం ఏమైనా చేస్తావా? నా ప్రాణాలు ఇస్తా అయ్యా. అయితే గుర్చి కావాలా నాకు? అయ్యా, అయ్యగారు ఉన్నారు కదా అయ్యా. అయ్యగారు అంటే అయ్యగారు లేకపోతే? అయ్యా, అయ్యగారు చచ్చిపోతే? అయ్యా వద్దయ్యా. అయ్యగారిని చంపేనా సంధి? అయ్యా, నా వల్ల కాదయ్యా. నా కోసం ఏమైనా చేస్తావు కదా? అయ్యగారిని చంపే, ఇదొక పని చేసే నా కోసం. అలాగే అయ్యా. గ్రామస్తులు ఇంకా రాలేరేంటి? దండాలయ్యా. దండాలు ఏంట్రా, ఏమైనా డబ్బులు కావాలా? అయ్యా, మీరు నన్ను క్షమించాలయ్యా. ఏంట్రా కొత్తగా మాట్లాడుతున్నావు? అయ్యా, మీరు నన్ను క్షమించి తీరాలయ్యా. అరే ఎందుకురా, చెప్పు ఫస్ట్. అయ్యా, మీ కొడుకు పైన ఉన్న అభిమానంతో నా అభిమానం చంపుకొని నేను చంపుతున్నానయ్యా. ఏంట్రా అనేది? అయ్యా, నన్ను క్షమించాడయ్యా. ఇంత పని చేసావురా. ఇప్పుడు అయ్యగారు లేరు, పెత్తనం లేదు. పెత్తనం మొత్తం నాదే. అన్ని శభాషణ, నా సేవకుడు అనిపించుకున్నావు.
ఆస్తులు ఇవ్వడానికి నేను మీ అయ్యగారా దుబ్బే సన్ని వేసేనా వాడిని మరుసటి రోజు ఇక్కడ పక్కన రండి చెప్పండి మీ నాన్నగారు ఇచ్చిన డబ్బులతో మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నామయ్యా. అలాగా ఏమరా ఇవి నీ భార్యనా సరే నీ భార్య తర్వాత సరే వెళ్ళు అది తిరిగాడు చాలా ఏం జరుగుతున్నాడు కదర్ కలిపి రితుగాడు అయితే చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు కదరా రితుగాడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు ఓ 8 సెకండ్ లారా 8 సెకండ్స్ ఎన్నికే తెలుసు 5 1 సెకండ్ కూడా తీయలేడు నేను తీసిన 6 విని 7 6 రోల్ 6 వాణి ఇప్పుడు 7 కాపాడండి 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 ఎవరా తమ్ముడు ఏమైంది తమ్ముడు? ఎవరు ముగ్గురయ్యా ఏం జరిగింది తమ్ముడు? దొంగతనానికి వెళ్తే పట్టుకున్నారయ్యా మరి దెబ్బలేంటి తమ్ముడు? ఇంకా దెబ్బలు తాకినాయి అరే నీకు? ఇక్కడ దారా ఇక్కడ దా అందరూ పట్టుకుని కొడితే దెబ్బలు తగలరాయ్యా ఇంకా గట్టి కొడితే నీ పరిస్థితి ఏంటి తమ్ముడు? శరీరం పాడైపోతుంది కదయ్యా అంతకన్నా గట్టిగా కొడితే ఏంటి తమ్ముడు నీ పరిస్థితి? చనిపోతాం కదయ్యా చనిపోయిన తర్వాత ఇంకేముంటుంది తీసుకొని బొందలు అయిపోయాడు తర్వాత ఏంటి తమ్ముడు? తర్వాత ఏముంటుందయ్యా శవం మొత్తం మట్టిలో కలిసిపోతుందా మరి నీ ఆత్మ? అడ్డం రాకుండా ఆత్మనా ఆత్మీయతయ్యా అవును తమ్ముడు, మనం చనిపోయిన తర్వాత మన శరీరం నుంచి మన ఆత్మ వేరైతే తమ్ముడు. మనం ఈ లోకంలో బ్రతికున్నంత కాలము పాపంలో జీవిస్తున్న మన కొరకు, నీ కొరకు, నా కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకం నుంచి ఈ లోకంలోకి వచ్చి మన పాపాలు తన మీద వేసుకొని కలవరి శిలువపై మరణం పొందాడు తమ్ముడు. ఈ లోకంలో బ్రతికున్నప్పుడే యేసుక్రీస్తుని సొంత రక్షకుని అంగీకరిస్తే నీ ఆత్మ నిత్య జీవానికి చేరుతుంది తమ్ముడు. అదే పరలోక రాజ్యం తమ్ముడు. అవునా అవును తమ్ముడు. దొంగనైనా నా కోసం పాపిష్టినైనా నా కోసం ఆ మహానుభావుడు నా గురించి మరణించాడు. అవును తమ్ముడు. నేను ఆయన అడుగుదాడలో నడిచి ఆయన చేసిన నీతి కార్యాలు చేసుకుంటూ నా పాపాన్ని వదిలేసి నేను ఆయనలా బ్రతకాలని ఏం చేయాలయ్యా? బ్రతుకున్నప్పుడే ఆయనను సొంత రక్షకుని యొక్క అంగీకరించు తమ్ముడు. నేను ఇస్తున్న ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవడం మారు మనసు పొందు తమ్ముడు. ఓకే అయ్యా తమ్ముడు ఏం చేస్తున్నావు తమ్ముడు? తమ్ముడు మనం ఇలా చేయకూడదు తమ్ముడు. భర్త భార్యకి లోబడి బ్రతకాలి, భార్య భర్తకి లోబడి బ్రతకాలని ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉంది తమ్ముడు. నేను చదువుకొని నీ బ్రతుకుని మార్చుకొని తమ్ముడు దయచేసి.
మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే క్రీస్తు. మన పాపములు బతుకుతున్న మనల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకు పరలోకం నుంచి ఈ లోకానికి దిగి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని పరిశుద్ధులుగా చేయటం కొరకు తను ఈ లోకానికి వచ్చాడు. ఇది మీరు తెలుసుకొని మారుమనసు పొందగలరని కోరుతున్నాం. ఏంట్రా ఇది? అయ్యా ఏంటయ్యా ఇది? అయ్యా 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 క్షమించండి అయ్యా 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 కరెక్ట్ కాదయ్యా. అయ్యా రే సన్ని, అయ్యా ఏం జరుగుతుందిరా? అయ్యా వీడు గ్రామంలో మత ప్రచారం చేస్తున్నాడయ్యా. రే ఏం చేస్తున్నారా నువ్వు చేసే పని ఏంటి? అయ్యా నేనేం చేస్తున్నానయ్యా? నా గ్రామంలో నా అవ్వ చెలాయిస్తామని నేను అనుకుంటే నువ్వేంట్రా నీ ప్రయత్నాలతో? అయ్యా నేనేం చేస్తున్నానయ్యా? మత ప్రచారం. అయ్యా నేను చేసే మత ప్రచారం కాదయ్యా, నేను మార్గాన్ని చూపిస్తున్నానయ్యా. కిండి లేని వాళ్ళకి కిండి పెడుతున్నావట, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తున్నావట, కుటుంబాలను మారుస్తున్నావట. ఇది ఏంటిరా మత ప్రచారం కాకపోతే? అయ్యా కాదయ్యా, మత ప్రచారం కాదయ్యా, నేను చెప్పేది సత్యమయ్యా. విన్నాడు సన్ని, ఈ కుటుంబాన్ని పిలిపించరా? అయ్యా అయ్యా కుటుంబం ఏం చేసిందయ్యా? అలాగే అయ్యా అది లేచి గక్కడ పోయి తీద్దామా, కూర్చొని తీద్దామా, గక్కడ పోయి తీద్దామా, గట్ల తిరిగేసి గాడ కూర్చొని తీద్దాం. అడిలా వాడి అట్లా బాగా రా గడ గడ సాటికి రావాలి. పోదామా? ఎవరు రావాలి అసలుకి? సన్ని లేకరారా? అయ్యా వీడి భార్య అయ్యా. అయ్యా వదిలేయండి అయ్యా. అయ్యా 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 నా భార్య అయ్యా, తను ఏం చేసిందయ్యా? అయ్యా వదిలేయండి అయ్యా. అయ్యా నీకు నీ భార్య ఎక్కువ నీ దేవుడు ఎక్కువ? అయ్యా నాకు దేవుడే ఎక్కయ్యా. దూరంగా వెళ్ళరా? అయ్యా వదిలేనయ్యా. అయ్యా నువ్వు ప్రకటించే దేవుడు అబద్ధపు దేవుడు అని ఒప్పుకోరా? అయ్యా నేను ఒప్పుకోలేనయ్యా. సన్ని వేసేరా? అయ్యా అయ్యా వదిలేనయ్యా. అయ్యా వదిలేనయ్యా. అయ్యా వదిలేనయ్యా. అయ్యా వదిలేనయ్యా. అయ్యా రేపు రారా నువ్వు? అయ్యా వదిలేనయ్యా. ఎప్పటికైనా ఒప్పుకో నీ దేవుడు శక్తివంతుడు కాదని. అయ్యా నా దేవుడు శక్తివంతుడే అయ్యా. రేపు ఇది విధానమా? అయ్యా వీడి కొడుకుని లాక్కరా సన్ని. అయ్యా వద్దయ్యా. అయ్యా క్షమించండి. ఎందురా? అయ్యా అయ్యా వదిలేనయ్యా. అయ్యా వాడి కొడుకయ్యా. రారా? అయ్యా నీకు నీ దేవుడు ఎక్కువనా నీ కుమారుడు ఎక్కువనా? అయ్యా నా కొడుకు ఏం చేస్తాయ్యా? వదిలేనయ్యా. నీకు నీ దేవుడు కావాలా నీ కొడుకు కావాలా? అయ్యా నాకు నా దేవుడే కావాలయ్యా. సన్ని వేసారా వీడిని? అయ్యా 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 క్షమించండి. అయ్యా వద్దేనయ్యా. అయ్యా వద్దేనయ్యా. అయ్యా అయ్యా వద్దేనయ్యా. అయ్యా అయ్యా వద్దేనయ్యా. రే అయ్యా వద్దేనయ్యా. నీకు నీ భార్య చనిపోయింది, అయ్యా నీ కుమారుడు చనిపోయాడు. అయ్యా ఇప్పటికైనా ఒప్పుకో నీ దేవుడు శక్తివంతుడైన దేవుడు కాదు. అయ్యా నా దేవుడు గొప్ప దేవుడే అయ్యా. అయ్యా దేవుడు వీడి పాపాన్ని నాకరాయిరా. అయ్యా వద్దయ్యా. అయ్యా 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 వద్దే. తప్పుకోరా? అయ్యా వద్దేనయ్యా. అయ్యా వద్దేనయ్యా. అయ్యా వద్దేనయ్యా. అయ్యా వద్దేనయ్యా. అయ్యా అయ్యా వద్దేనయ్యా. నీకు చివరి అవకాశం ఇస్తున్నాను. అయ్యా వద్దేనయ్యా. నీకు నీ దేవుడు ఎక్కువరా నీ పాప ఎక్కువరా? అయ్యా నాన్న దేవుడే ఎక్కయ్యా. అయ్యా వద్దేనయ్యా. అయ్యా నీ ప్రచారాన్ని ఆపేస్తావా? అయ్యా నేను చేసే మత ప్రచారం కాదయ్యా, నేను మార్గం చూపిస్తున్నానయ్యా. నీకు నీ పాప కావాలంటే అన్ని మానేసి నీ వెళ్ళిపో. అయ్యా నేను మానుకోలేనయ్యా. నీ దేవుడిని మర్చిపో. అయ్యా నా వల్ల కాదయ్యా. అయ్యా అయ్యా వద్దేనయ్యా. అయ్యా అయ్యా వద్దేనయ్యా. అయ్యా 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 వద్దేనయ్యా. అయ్యా ఏం చేశారయ్యా?
అయ్యా ఏం చేశారయ్యా ఇప్పుడు? సన్ని ఏం చేశారయ్యా ఇప్పుడు? అయ్యా మత ప్రచారకుడికి జరిగింది. అయ్యా అది మత ప్రచారం కాదయ్యా. ఏంట్రా మరి? అయ్యా అది మత ప్రచారమే అయితే కట్టుకున్న భార్యను కన్న కొడుకును చిన్న పాపను ఎందుకు కోల్పోతాడయ్యా? అది నీకు తెలియదురా సన్ని, తప్పుకో. అయ్యా 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 తప్పయ్యా, తప్పు చేశారయ్యా. నువ్వు చేసిన ఈ ప్రాణశిలకు మధ్యలో రాకుండా నన్ను కూడా మార్చింది. చనిపోయే ముందు నీ కళ్ళలో కనిపించిన ధైర్యం, ఏసే లోక రక్షకుడని, ఏసు ద్వారానే పరలోకమని, ఏసే పాప విమోచకుడని నేను నమ్మేలా చేసింది. పక్క జరుపులే నేను నమ్మిన ఈ నిజాన్ని ఇక నుండి ఈ లోకమంతా చాటి చెప్తా. ఏసే నిజమైన రక్షకుడు. కూలి వాళ్ళు పిలుస్తుర్రు నీ ఎంట అవును. చూడు. ఏసే లోక రక్షకుడు.